మళ్ళీ గౌతమ్ అయితే అలా బయటికి సరదాగా వస్తారు. ఇంతలో అక్కడ నర్స్ అమ్మాయి అయితే కనబడుతుంది. ఆ అమ్మాయి మల్లిని చూసి, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నానండి, లక్కీగా మీరే కనిపించారు. అరవింద్ని సేవ్ చేసిన వాళ్ళు 2 రోజుల్లో హాస్పిటల్కి తీసుకొని వస్తామని మాకు కాల్ చేశారు. అప్పుడు నేను మీకు కాల్ చేస్తాను, మీరు హాస్పిటల్కి రండి అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. అది విన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఆ అమ్మాయి అలా అనేసరికి మళ్ళీ అయితే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి శుభవార్త చెప్పారు అని చెప్పి మళ్ళీ అయితే ఆనందపడుతూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఎలా అంటూ ఉంటుంది, ఏండి మీకు ఒక విషయం చెప్పాలి, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ మిస్ అవ్వడానికి కారణం అరవింద్ గారి వెనక ఉన్న శత్రువులని నేను అనుకుంటున్నాను. ముందు అది ఎవరో కనుక్కోండి. అరవింద్ గారికి శత్రువులు ఉంటారు కదా, ఆ శత్రువులు ఎవరో తెలుసుకుంటే వాళ్ళే అరవింద్ గారిని ఇలా చేసింది అని మనం నిరూపించవచ్చు అని చెప్పి అంటుంది. అది విన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక మళ్ళీ అయితే ఏంటి సీసీటీవీ ఫుటేజ్ మిస్ చేశారు, అది ఎవరై ఉంటారని చెప్పి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.